హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 12,000 రూపాయలని ఇస్తాము అని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అనుకున్న హామీ పరంగా వీరైతే గెలిచి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా మంత్రివర్గ సమావేశం జరిగిన దాంట్లో నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 12,000 రూపాయలని ఇవ్వాలి అని చెప్పేసి. అయితే ఈ 12,000 రూపాయలు ఎవరికి వస్తాయి, ఏమేం అర్హతలు ఉన్నవారికి వస్తాయి అని చెప్పేసి మనం ఇదివరకే చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త అర్హతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో భాగంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను మీకు చెప్పడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలని వేసేటటువంటి పథకానికి పేరు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకంని నామకరణం అయితే చేయడం జరిగింది. అయితే ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి 12,000 రూపాయలని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. వ్యవసాయ భూమి లేనటువంటి ప్రతి ఒక్కరికి ఈ 12,000 రూపాయలు ఇస్తారా అంటే అలాంటి అవకాశం అయితే లేదు. వ్యవసాయ భూమి ఉండకూడదు. అలాగే ఎవరైతే NREGS మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా కరువు పని అంటారు, 100 డేస్ వర్క్ అంటారు, ఈ పని గ్రామీణ ప్రాంతాలలో మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులై ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులని అందిస్తాము అని చెప్పేసి ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిన్న కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండి వ్యవసాయ భూమి లేనటువంటి ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. చాలా మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పేరుని నమోదు చేసుకున్నారు. డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వారు, ఈ యొక్క పని కంటే ఎక్కువ డబ్బులని సంపాదించుకునేటటువంటి వారు ఆ పనికి వెళ్లకుండా ఆ పుస్తకాలని పక్కన పడేయడం జరిగింది. అలాంటి వారందరికీ కూడా ఈ 12,000 రూపాయలు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. దీంట్లో ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే, కనీసం సంవత్సరానికి 20 రోజుల పాటు పనికి వెళ్ళినట్టయితేనే ఆ విధంగా వ్యవసాయ కూలీలకు ఈ 12,000 రూపాయలు అనేది ఇస్తాము అని చెప్పేసి నిన్న కలెక్టర్ల మీటింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే, మీకు వ్యవసాయ భూమి ఉండకూడదు. అదేవిధంగా మీరు ఈ 100 డేస్ వర్క్ లో భాగంగా లబ్ధిదారులై ఉండాలి. లబ్ధిదారులు అయి ఉండి పనికి పోకుండా ఉండకూడదు. ఖచ్చితంగా సంవత్సరానికి 20 రోజుల పాటు పని చేసి ఉండాలి. ఈ 3 అర్హతలు మీరు కలిగి ఉన్నట్టయితేనే మీకు ఈ 12,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క 12,000 రూపాయలకి సంబంధించి జనవరి 26 నుండి లబ్ధిదారులని గుర్తించి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రక్రియను చేపడతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లకి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఈ పథకం రివ్యూలో భాగంగానే నిన్న మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.